రిటర్న్ టు హోమ్ అని ఆప్షన్ పెట్టాను. రిమోట్ అక్కడ పెట్టేస్తాను. డ్రోన్ చూడండి, నా పైన చూడండి. డ్రోన్ అక్కడ ఫ్లై చేస్తే ఇక్కడికి వచ్చిందండి. సేమ్ టు సేమ్ బాక్స్ ఇలానే ఉంటుంది, డ్రోన్ ఇలానే ఉంటుంది. బట్ అందులో GPS అనేది వర్క్ అవ్వదు. సో మీరు వచ్చేసాను ప్రభుత్వ ఈసారి మీకోసం తెప్పించాను డైనలాగ్ GPS డ్రోన్ అనమాట. GPS డ్రోన్ లో ఇది అప్డేట్ వెర్షన్ అండి. ఓకే, ఇది అప్డేట్ వెర్షన్. ఇది మీకు ఒకసారి ఇప్పుడు నేను కంప్లీట్ గా దీన్ని అన్బాక్స్ చేసి ఫుల్ రివ్యూ ఇచ్చి ఫ్లై చేసి మరీ చూపిస్తాను. అండ్ ఫ్లయింగ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ కూడా మీకు 1 by 1 ప్రతిదీ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా నా పేజీకి కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే నా పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ట్యాప్ చేసుకుంటే కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే మీరు త్వరగా చూడడానికి ఉంటుంది. మేము మంచి మంచి ఆఫర్స్ ఇస్తాను కాబట్టి ఆ ఆఫర్స్ మీరు గ్రాప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో మనం త్వరగా అన్బాక్సింగ్ లో వెళ్ళిపోదాం. ఓకే, చూడండి ఈ డ్రోన్ డైనలాగ్ GPS డ్రోన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట. సో ఐటమ్ చూడండి. సో ఇక్కడ డైనలాగ్ అని వస్తుంది అనమాట. మీకు DG600C అని వస్తుంది. సో లాస్ట్ టైం మనం తెప్పించామండి వెర్షన్ 2 అండి. డైనలాగ్ లో మీకు ప్రో వెర్షన్ కింద వస్తుంది అనమాట. మనం లాస్ట్ టైం తెప్పించింది డైనలాగ్ వెర్షన్ 1, ఇది వెర్షన్ 2 ప్రో వెర్షన్ అనమాట. సో దీనికి మీకు చాలా అనేది వేరియేషన్ ఉంటుంది. ఒకసారి మీకు నేను అన్బాక్స్ చేస్తాను. ఇందులో బాక్స్ లో ఈ కంటెంట్ ఏంటంటే ఇస్తాడనేసి. సో బాక్స్ కంటెంట్ మీకు ఇలా వస్తుందండి. మీకు సీల్ అనేది సీల్ కటింగ్ కూడా ఉంటుంది. బట్ నేను మీకోసం అని చెప్పేసి ఆల్రెడీ ముందుగానే ఓపెన్ చేశాను. ఇది ఇలా బ్యాక్ లాగండి, లాగితే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేస్తే మీకు ఇలాగ డ్రోన్ వస్తుంది, అలాగే మీకు కంట్రోలర్ వస్తుంది, అండ్ మీకు యూజర్ మాన్యువల్స్ వస్తాయండి. సో 2 యూజర్ మాన్యువల్స్ వస్తాయి, అలాగే మీకు ఎక్స్ట్రా ప్రొఫైలర్స్ వస్తాయి, అండ్ ఛార్జర్ వస్తుందండి. సో ఇవి మనం సపరేట్గా పెడదాం. ఫస్ట్ మనం డ్రోన్ తీద్దామండి. సో డ్రోన్ తీసుకుంటే చూడండి, డ్రోన్ బిల్డ్ క్వాలిటీ చూడండి. DJI డ్రోన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాంటి బిల్డ్ క్వాలిటీతో వచ్చిందండి. పాత డైనలాగ్ డ్రోన్కి ఈ డైనలాగ్ డ్రోన్కి ఏంటి మీకు తేడా అనుకుంటే బ్రష్లెస్ మోటార్స్ అండి. ఓకే, మన పాత దానికి బ్రష్లెస్ మోటార్స్ ఉండవు, దీనికి బ్రష్లెస్ మోటార్స్ వస్తుంది. అలాగే మీకు కెమెరా అండి. లాస్ట్ టైం మనకి వచ్చిన కెమెరా మీకు మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అండి. సో ఈసారి వచ్చిన కెమెరా అనేది గింబల్ కంట్రోల్ అని మనం రిమోట్ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా ఏంటంటే దీనికి పవర్ఫుల్ మోటార్స్ వస్తాయి. లాస్ట్ టైం దాని మీద ఇప్పుడు పవర్ఫుల్ మోటార్స్ వస్తాయి. అండ్ సో లుకింగ్ పరంగా ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు నేను ఆన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా, సౌండింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు కింద చూడండి లైటింగ్స్ ఉన్నాయి, ఫ్రంట్ లైటింగ్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 రెడ్ కలర్ లైటింగ్స్ వస్తాయి, అండ్ కింద మీకు గ్రీన్ కలర్ లైటింగ్స్ వస్తాయి అనమాట. మీరు నైట్ టైం ఫ్లై చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేయడానికి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఇలా వస్తుందండి. సో ఇది మీకు DJI డ్రోన్ లాగా ఏమైనా అనిపించిందా? ఆ క్వాలిటీ మీకు ఏమైనా చూడడానికి ఆ క్వాలిటీలో ఉందా లేదో కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి. ఓకే రైట్, నెక్స్ట్ మనం రిమోట్లోకి వెళ్ళిపోదామండి. కంట్రోలర్ ప్యాకింగ్ అయితే చాలా మంచి ప్యాకింగ్ ఇచ్చాడండి. స్పాంజెస్ చూడండి, సో మంచి ప్యాకింగ్ ఇచ్చాడు. ఓకే, ప్యాకింగ్లో ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదన్నమాట. అండ్ మనం రిమోట్లోకి వచ్చేద్దాం. సో రిమోట్ మీకు వస్తే మీకు చూడండి కింద మీకు ఇదో తీసుకుందాం. ఓకే, అండ్ ప్రో వెర్షన్లో ఇంకొక అప్డేట్ అండి. సో లాస్ట్ టైం డైనలాగ్ డ్రోన్కి ఈ డైనలాగ్ డ్రోన్లో రిమోట్లోన డిస్ప్లే ఇస్తారండి. డిస్ప్లే చిన్న సైజ్ డిస్ప్లే చాలా బాగుంటుంది. మీకు ఫోన్లో కాకుండా మొత్తంగా అన్నీ కూడా ఎక్కడి నుంచే మీరు ఆపరేట్ చేయడం, మీరు చూసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది మీకు 1 by 1 అవి కూడా నేను మీకు చెప్తాను. సో ఫైనల్గా చూడండి అన్బాక్సింగ్లో ఈ లుకింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనం రిమోట్లోకి వద్దామండి. ఇది GPS డ్రోన్ కదా. సో ఒకసారి చూడండి, మీకు డిస్ప్లేలో చూపిస్తాను. ఇది సిగ్నల్స్ అనమాట. డ్రోన్కి మీకు ఉన్న సిగ్నల్ కనెక్టివిటీ అండి. సో మోడ్స్ అనమాట. మీకు మోడ్ అంటే ఇప్పుడు ఇండోర్లో ఫ్లై చేస్తున్నారా అండ్ అవుట్డోర్లో ఫ్లై చేస్తున్నారు మోడ్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మోడ్ 1, మోడ్ 2 లాంగ్ ప్రెస్ చేస్తే మోడ్స్ మారుతాయండి. ఇక్కడ మోడ్ అనేది మారుతుంది అనమాట. లాంగ్ ప్రెస్ చేసినా మారుతుంది. ఇక్కడేమో హైట్ అనమాట, ఎంత హైట్ వెళ్తుందని చెప్పేసి మీటర్లో మీకు చూపిస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ అండి, మీరు ఎంత లెంత్ మీరు పంపించారనేది డిస్టెన్స్లో మీకు చూపిస్తుంది అనమాట. సో రిమోట్లో ఇలా వస్తుంది. ఇవే కాదు, GPS కూడా ఇక్కడ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా కూడా చూపిస్తుంది. అలాగే మీకు రిటర్న్ టు హోమ్, మీకు మొబైల్లో అయితే మీకు డిస్ప్లే ఓపెన్ చేసి చూపిస్తాను. సో అందులో ఎన్నైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు ఇందులో ఫంక్షన్స్ అనేవి ఇందులో చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మీకు బ్యాటరీ ఇండికేషన్ కూడా ఉంటుందండి. సో ఒక బ్యాటరీ ఇండికేషన్ ఏమో మీకు రిమోట్లో ఎంత పవర్ ఉందని చూపిస్తుంది, ఇంకో బ్యాటరీ ఇండికేషన్ డ్రోన్లో మీకు ఎంత ఛార్జింగ్ ఉందని చూపిస్తుంది అనమాట. ఓకే, GPS లెవెల్స్, శాటిలైట్ కనెక్షన్ అన్నీ కూడా మీకు ఇందులో చూపిస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ ఇది పవర్ బటన్ అండి. మీకు ఆన్ చేస్తే రిమోట్ అనేది డిస్ప్లే అనేది ఆన్ అవుతుందండి, రిమోట్ ఆన్ అవుతుంది. అండ్ మీకు ఇది 1 key టేక్ ఆఫ్, 1 key ల్యాండింగ్ అని. అండ్ అలాగే ఇది కూడా అన్లాక్ బటన్ కూడా ఇదేనండి. ఓకే, అండ్ మీకు కెమెరా ఎక్కడి నుంచి మీరు
చూడండి గింబల్ కంట్రోల్ అండి, ఇక్కడ నుంచి చూడండి. సో గింబల్ కంట్రోల్ అనేది మనం ఎక్కడి నుంచే మనం చేయొచ్చు అనమాట మనం. అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా మనం ఇక్కడ నుంచి ఆప్షన్ చూసారా. సో ఇక్కడ మెల్లో ఉన్నప్పుడు ఫోటో అనేది 1 క్లిక్తో మీకు ఫోటో వస్తుంది, డబుల్ క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది రికార్డింగ్ అవుతుంది. అలాగే స్పీడ్ మోడ్స్ అనమాట. సో అటు నుంచి వచ్చే విండ్ గాలి వస్తుంది ఒక్కోసారి. సో ఆ విండ్ వచ్చే దాన్ని బట్టి మీరు స్పీడ్ మోడ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1, 2, 3 మోడ్స్ ఉంటాయన్నమాట. రిటర్న్ టు హోమ్ ఈ బటన్ ఇప్పుడు ఈ డ్రోన్లో ఏంటంటే స్పెషాలిటీ జీపీఎస్ అండి. సో జీపీఎస్ కోసం అని చెప్పేసి మనం ఈ డ్రోన్ అనేది తెప్పించడం జరిగింది. అండ్ బాగుంటుందండి, సెమీ ప్రీమియం క్వాలిటీ మోడల్ వస్తుంది అనమాట. 1 బటన్ నొక్కితే మీకు ఎక్కడి నుంచి అయినా సరే మీకు రిటర్న్గా వచ్చేస్తుంది. 1 బటన్తో మీకు రిటర్న్ టు హోమ్ వస్తుంది. ఇంకోసారి మీకు ట్యాక్ చేస్తే మీరు హెడ్లెస్ మోడ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మీకు జీపీఎస్ మోడ్ అండి, ఇది కూడా మీకు ఆన్ అవుతుంది. అండ్ ఇంకా ఓవరాల్గా ఇదండి రిమోట్ తాలూకు ఇది. ఓకే, ఇందులో బ్యాటరీస్ అనేది మనం వేయాలండి. ఓకే, ఇక్కడ మన స్క్రూ ఉంటుంది, మనం విప్పేసి మనం ఇలా ప్రెస్ చేసి లాగితే వస్తుంది అనమాట. అండ్ మీకు మొబైల్ పెట్టుకోవడానికి హోల్డర్ ఇస్తారండి. సో ఇక్కడ నుంచి మీరు డిస్ప్లేలో చూసుకొని మీరు ఆపరేట్ చేయొచ్చు. ఇండోర్లో ఫ్లై చేసేటప్పుడు మాత్రం మీరు జీపీఎస్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి. ఓకే, మీరు అవుట్డోర్లో ఫ్లై చేసేటప్పుడు జీపీఎస్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. ఇండోర్లో అంటే మీకు సిగ్నల్స్ అనేవి ఇవ్వడానికి కొంచెం మీకు ఆపరేటింగ్ కావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఓవరాల్గా మీది అన్బాక్సింగ్ అయితే ఇంతేనండి. అండ్ నేను అవుట్డోర్లోకి ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళాను. సో వెళ్ళి నేను ఫ్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు బాగా ఎక్కువ మంచు ఉండడం వల్ల నాకు వీడియో రికార్డింగ్ అనేది అవ్వలేదు. సో ఫ్లయింగ్ అయితే మాత్రం చాలా మంచిగా ఫ్లై చేయడం జరిగింది. ఓకే, నేను వీడియో క్వాలిటీ నేను సపరేట్గా వేరేగా నేను రికార్డింగ్ చేశాను. అండ్ దీనికి వాళ్ళు క్లైమ్ చేసింది 1 కిలోమీటర్ రేంజ్ అండి అప్ టు. సో ఒకసారి నేను దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మంచి జీపీఎస్ మోడల్ అండి. అండ్ మీకు ఒక ఎలాట్ అండి, జీపీఎస్ మోడల్లో చాలామంది అమ్ముతున్నారు. ఇందులో సెకండ్ కాపీ అనేది వచ్చేసింది. ఓకే, జీపీఎస్ మోడల్లో సెకండ్ కాపీ అనేది వచ్చేసింది. సేమ్ టు సేమ్ బాక్స్ ఇలానే ఉంటుంది, డ్రోన్ ఇలానే ఉంటుంది. బట్ అందులో జీపీఎస్ అనేది వర్క్ అవ్వదు. సో మీరు కొనే ముందు ఎవరి దగ్గర కొంటున్నారో వాళ్ళకి 1-2 సార్లు మీరు అడిగి కొనండి. రూపాయి ఎక్కువైనా పర్లేదు, జీపీఎస్ వర్క్ అవుతుందో లేదో తెలుసుకొని మీరు కొనుక్కోండి. ఓకే, ఇందులో సెకండ్ కాపీ వచ్చేసింది. నేను లాస్ట్ టైం తెప్పించాను, అది రిటర్న్ చేసేసాను స్టాక్ అంతా కూడా. సో మళ్ళీ మీకోసం రూపాయి ఎక్కువైనా సరే పర్లేదని చెప్పేసి జీపీఎస్ వర్క్ అవుతుందో నేను తెప్పించడం జరిగింది. సో జీపీఎస్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వర్క్ అవుతుందని ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ కూడా నేను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, వీడియో క్వాలిటీ కూడా నేను ఈ వీడియో ఎండ్లో పెడతాను. సో అక్కడి నుంచి మీరు చూసి మీకు ఏమైనా నచ్చినట్టయితే నాకు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకే, అండ్ ఇవే కాదు, మన దగ్గర స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ డ్రోన్స్ కూడా ఉంటాయండి. చూడండి, ఫస్ట్ మన దగ్గర డ్రోన్ F198 అండి, డ్యూల్ బ్యాటరీతో వస్తుంది. ఓకే, డ్యూల్ బ్యాటరీతో వస్తుంది, మీకు బాగుంటుందండి. ఎంట్రీ లెవెల్ 2200 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా బ్రష్లెస్ మోటార్తో వస్తుంది. అలాగే A17 ఏరియల్ అండి, మనం లాస్ట్ టైం వీడియో కూడా చేశాను. మంచి ట్రెండింగ్ ఐటమ్. స్టాక్ చూడండి, ఇదంతా స్టాక్ అండి, ఎక్కడ కాదు అక్కడ కూడా ఉంది చూడండి స్టాక్. సో అదంటే మన దగ్గర నెక్స్ట్ టైం J6 Pro అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే దీనికి కంప్లీట్గా లైటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఒక BMW కార్ ఎలా ఉంటుందో ఆ కారు మోడల్ షేప్లో మీకు ఫ్రంట్ వ్యూ అనేది వస్తుంది. అండ్ మీకు బ్రష్లెస్ మోడల్తో వస్తుంది. అలాగే మీకు గింబల్ కంట్రోల్ ఉంటుంది, అండ్ ఆప్టికల్ ఫ్లో లొకేషన్ ఉంటుంది, అండ్ అబ్స్టాకిల్ వైడెన్స్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా సేమ్ ఆప్షన్సే ఉంటుందండి. ఈ సేమ్ రెండు కూడా మీకు బ్యాటరీ లైఫ్ అనేది సేమ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. సేమ్ డిజైన్ మాత్రమే మారుతుందండి, A17 కానీ J6 Pro కానీ. సో ఈక్వల్గా రెండు ఒకటేనండి. అండ్ ప్రైసింగ్ కూడా నేను సో ఒకేలాగా పెట్టానండి. సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. అండ్ మన దగ్గర ఈ డ్రోన్సే కాకుండా మన దగ్గర 4K ప్రొజెక్టర్స్ అండి. సో 4K ప్రొజెక్టర్స్ అండి, చాలా బాగుంటుంది. 200 ఇంచ్ వరకు మీకు ప్లే చేయొచ్చు. మీకు స్మార్ట్ టీవీ ఎలా అయితే ఉంటుందో అలానే మీకు మంచి క్వాలిటీ వస్తుంది. ప్రతి యాప్స్ కూడా మీకు పనిచేస్తుంది. సో నా దగ్గర నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ప్రతి అప్డేట్ అనేది నేను స్టోరీస్లో డైలీ ఇస్తుంటానండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్, మంచి ఆఫర్స్ అనేది ఇన్స్టాగ్రామ్ డైలీ స్టోరీస్ అండి. ప్రతిదీ రీల్ చేయాలంటే అవ్వని పని. సో నేను స్టోరీస్ అయితే చేస్తానండి, స్టోరీస్ చేసి పెడుతూనే ఉంటాను ఆఫర్స్ అన్ని కూడా. సో అక్కడ మీరు చూస్తున్నాండి, రోజు ఒక ఆఫర్ ఉంటుంది. ప్రజెంట్ ఈ 4K ప్రొజెక్టర్ బయట మార్కెట్లో చూసుకుంటే అరౌండ్ 6,500 రూపీస్, ఎవరికి ఎంత నచ్చితే అంత అమ్ముతున్నారు. బట్ మన JVS స్మార్ట్ జోన్లో లాస్ట్ టైం ఒక మంచి ఆఫర్ ఇచ్చానండి. ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఏంటి ఆఫర్ అంటే దీని ప్రైస్ బాగా తగ్గించానండి. జస్ట్ 4,700 రూపీస్కి నేను మీకు ప్రొజెక్టర్ ఇస్తున్నానండి. ఈ ప్రొజెక్టర్తో పాటు ఒక 1,500 రూపాయలు విలువైన G స్పీకర్ అండి, గూగుల్ స్పీకర్. చూడండి స్టాక్ చూడండి, ఇక్కడ ఇదంతా కూడా G స్పీకర్ స్టాకేనండి. ఇది మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానండి. ఎవరైతే కొంటారో సో వాళ్ళకి నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానండి. ఈ స్పీకర్ని ఒక యూనిక్ డిజైన్లో ఉంటుంది. ఇది స్పీకర్ వస్తుంది, RGB లైట్ వస్తుంది. సో వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అది ప్యానల్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ప్యానల్ ఉంటుంది. సో మీకు ఒక 15 వాట్స్ వరకు మీకు సపోర్ట్ చేస్తుంది.
అండ్ RGB లైటింగ్ ఒక బెడ్ ల్యాంప్లో యూస్ చేయొచ్చు. మంచి గిఫ్టింగ్ ఐటమ్ కూడా బాగుంటుందండి. సో ఎవరికైనా బల్క్లో కావాలన్నా నాకు కాల్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇది మంచి ఆఫర్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. 4700 రూపీస్ అండి. దీంతో పాటు మనం ఇది ఫ్రీగా ఇస్తున్నామండి. ఓకే ఓకే నేను డిస్ప్లేలో ఇక్కడ మీకు చూపించాను కదా, మొబైల్ కూడా కనెక్ట్ చేసి వీడియోలో చూపించాను. ఇందులో నేను ఇంకా కొన్ని ఫీచర్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం చాలదన్నమాట. సో అంటే సర్కిల్ కొట్టడం అంటే జరిగింది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు మళ్ళీ ఫాలో మోడ్స్ ఉంటుంది, ఆ ఫాలో మోడ్ ఉంటుంది. మీరు ఎట్లా డ్రా చేస్తే ఆ డ్రా చేసినట్టు ఆ డ్రోన్ అనేది ఇలా ఫ్లై అవుతూ వస్తుంది అనమాట. అదొక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్స్ అన్నీ కూడా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో కొన్ని అయితే చేశాను. మీరు మొబైల్లో చూస్తే చాలా ఆప్షన్స్ వస్తాయండి. మీరు రిమోట్ కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్ ఉంటుంది కదా, సో మొబైల్లో చాలా మోడ్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. మీ 1 by 1 కూడా చాలా బాగుంటుందండి. అండ్ దీని వీడియో క్వాలిటీ, సో దీని వీడియో క్వాలిటీ చూస్తే మీకు 1080p అని అబవ్ వస్తుందండి. అండ్ 4K అని చెప్తారు కానీ చాలా మంది 4K కాదండి, 1080p కన్నా మీకు ఎక్స్ట్రా వస్తుంది, 4K కన్నా తక్కువ వస్తుంది. ఓకే అని మాత్రమే నేను చెప్పగలనండి, మరి ఇదని నేను చెప్పట్లేదు. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, లేదా వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోండి. నా వెబ్సైట్ కొంచెం ప్రాబ్లం అయింది లాస్ట్ టైము. సో దాన్ని నేను మళ్ళీ రిమోడల్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. వీలైతే అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి, లేదా నాకు కాల్ చేసినా ఆర్డర్ చేసుకోండి. ఓకే, లేదు అనుకుంటే నా వాట్సాప్ మెసేజ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా నేను మీకు మెసేజ్ చేయడం కానీ కాల్ బ్యాక్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్ JVS స్మార్ట్ జోన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి. సో ఆ పేజ్ని కూడా మీరు ఫాలో చేసుకోండి. అందులో కూడా కొన్ని మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇంకా యూట్యూబ్లో నేను లాంగ్ లెంత్ వీడియోలే కాకుండా డైలీ షార్ట్స్ అనేవి పెడుతుంటానండి. సో షార్ట్స్ కూడా అప్పుడప్పుడు మీరు చూస్తానండి. సో అందులో డైలీ నేను స్టాక్ అప్డేట్ ఇస్తుంటానండి. అంటే ఈరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎంత స్టాక్ వచ్చింది, సో ఎంతమంది బుక్ చేసుకున్నారని చెప్పి మంచి మంచి అప్డేట్స్ మీకు డైలీ ఇస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక కొత్త ఐటమ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ నేను షార్ట్స్లో పెడతానండి. సో మీకు కావాలంటే నాకు వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా డైలీ వీలైతే నా షార్ట్స్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే నా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మనం అవుట్డోర్లోకి వచ్చాం. కొంచెం విండ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఒకసారి మనం దీన్ని ఫ్లై చేద్దాం. మీకు GPS కూడా ఎట్లా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను, అండ్ క్యాలిబ్రేషన్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మనం డ్రోన్ ఆన్ చేసుకోండి. ఓకే, డ్రోన్ ఆన్ చేసుకుంటే మీకు చూడండి, సో ఇలా సౌండ్ వస్తుంది. సో డ్రోన్ ఆన్ చేసుకున్న తర్వాత రిమోట్ ఆన్ చేయండి. రిమోట్ ఆన్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. అండ్ మీరు మొబైల్ కూడా కనెక్ట్ చేయాలంటే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మొబైల్ డేటా ఆన్ చేయండి, తర్వాత వైఫై ఒకటి ఆన్ చేయండి. వైఫై ఆన్ చేస్తే మీకు ఇక్కడ దీనికి చూపిస్తుంది చూడండి, వైఫై 5G అండ్ మోడల్ నెంబర్ చూపిస్తుంది. సో దాన్ని మీరు ట్యాప్ చేస్తే మీకు కనెక్ట్ అనేది అవుతుంది అనమాట. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత మిషన్ నెట్వర్క్ గట్రా అనేది చూసుకోండి. సెట్టింగ్స్ ఏమైనా కనెక్ట్ అవుతుంది, సెట్టింగ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి అవి చెక్ చేయండి. ఓకే, మనం బ్యాక్కి వెళ్దాం. సో కనెక్షన్ చూడండి, కనెక్షన్ చూపిస్తుంది. సో ఆల్వేస్ కనెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చేసాను. అండ్ తర్వాత మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్తారు. లొకేషన్ ఆన్ చేయమని చెప్తుంది. మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి లొకేషన్ కూడా ఆన్ చేస్తున్నాను నేను. ఓకే, మళ్ళీ బ్యాక్ వస్తాను. ఇవన్నీ ఇలా స్టార్ట్ చేస్తే మీకు కెమెరా అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో చూపిస్తుంది చూడండి ఆప్షన్స్. మనం డైరెక్ట్గా మనం ప్లేస్ చేసుకుందాం. కనబడడం కోసం కొంచెం బ్రైట్నెస్ పెంచుతాను. సో మనం ఇందులో GPS అనేది చూడండి, మనం అవుట్డోర్లోకి వచ్చాం కాబట్టి GPS అనేది ఆన్లో ఉంది. ఓకే, మనం మోడ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ హైట్ అనమాట, ఎంత హైట్ వెళ్తుంది, అది ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది అని మీకు ఎన్ని మీటర్స్ వెళ్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని క్యాలిబ్రేట్ చేద్దాం అండ్ GPS కూడా మనం కనెక్ట్ చేద్దాం. ఓకే, GPS మోడ్ ఆన్ చేసాం కదా, ఆన్ చేసిన తర్వాత మీకు అన్లాక్ చేసుకోవాలండి. సో అన్లాక్ ఓకే, ఇప్పుడు మనకి దానికి చూడండి, మనకి GPS కనెక్ట్ అవ్వాలంటే మీకు క్యాలిబ్రేట్ అవ్వాలంటే మీకు చూడండి అక్కడ 2-3 టైమ్స్ మీకు తిప్పమని చెప్తుంది. సో మనం తిప్పుదాం. ఇక్కడ బీప్ సౌండ్ వచ్చింది చూసారా, అంటే కనెక్ట్ అయినప్పుడు. ఇప్పుడు మనం దాన్ని ఇలా పెట్టి తిప్పమని చెప్తుంది. సో మనం ఇలా తిప్పుదామండి. సో 2 టైమ్స్ మీకు చూసారా అక్కడ సౌండ్ అనేది వచ్చింది, అంటే మీకు GPS అనేది కనెక్ట్ అయిందండి. ఇక్కడ మీకు మొబైల్లో చూడండి, సో మొబైల్లో కూడా మీకు లొకేషన్ అనేది చూపిస్తుంది. మనం ఓకే వెళ్దాం. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లై చేద్దాం. సో చాలా సింపుల్ అండి మీకు క్యాలిబ్రేట్ చేయడం కూడాను. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మీరు ఆన్ చేయాలంటే ఇలా రండి, జస్ట్ మీరు ఇలా అంటే మీకు ఇలా రెండు కూడా ఇలా అనగానే మీకు ఒకసారిగా ఆన్ అనేది అవుతుంది. లేదు మనం 1 key టేక్ ఆఫ్ 1 key ల్యాండింగ్ ఉంటుంది కదా, ఆ ల్యాండింగ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఈ బటన్ మనం నొక్కుతాం చూడండి. చూశారు కదా, మనం 1 key టేక్ ఆఫ్ అనమాట. ఇది నేను ఒక బటన్తోనే మీకు లేపి చూపిస్తున్నాను. ఓకే,
ఒకసారి మనం హైట్ అనేది మనం ఎంత ఎగాలని చూపిస్తాం. హైట్కి మనం వెళ్ళాలంటే చూడండి, డ్రోన్ ఇప్పుడు కూడా మనం అటువైపు ఉంచితే మనం కంట్రోల్స్ అనేవి మన కంట్రోల్లో ఉంటాయి అనమాట. ఒకసారి మనం హైట్ పంపించాలంటే ఇలా అండి. ఓకే, హైట్ పంపించాలంటే ఇలా పంపించవచ్చు. అండ్ మీకు చూడండి ఎంత డిస్టెన్స్లో వెళ్తుందో చూపిస్తాను. ఇప్పుడు మన డ్రోన్ జస్ట్ ఓన్లీ 5 మీటర్స్ వరకే మనకి హైట్లో ఉందండి. సో చూస్తున్నారు కదా. అండ్ వీడియో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. వీలైతే నేను అప్లోడ్ కూడా చేస్తానండి. ఒక వీడియో రికార్డింగ్ చేయాలంటే మనం ఇక్కడ ఆన్ చేస్తే మీకు వీడియో రికార్డింగ్ అనేది అవుతుంది. సో నేను హైట్ పంపిస్తాను చూడండి. సో అంత హైట్ వెళ్ళినప్పుడు కూడా మీకు డ్రోన్ అనేది స్టేబుల్గా ఒకే దగ్గర ఉంటుంది. చూడండి ఒకసారి, డ్రోన్ అనేది మీకు కదలకుండా ఒకే దగ్గర ఉంది. సో అయిన తర్వాత కూడా మీకు అసలు అటు ఇటు కదలడం కానీ అట్లా ఏం జరగకుండా ఒకే దగ్గర అలాగే ఉంటుంది. చూసారా ఎంత స్టేబుల్గా ఉందో. సో చాలా డిస్టెన్స్ మనం పంపిస్తున్నాను, ఇంకా పంపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఇంకా హైట్ పంపిస్తాను, చాలా హైట్ పంపిస్తాను, రికార్డింగ్ చేస్తాను ప్రతిదీ కూడా. చూడండి ఎంత స్టేబుల్గా ఎంత హైట్ వెళ్తుందో చూడండి. ఇక్కడ నా రిమోట్లో చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. 23, 24, 25, 26, 27, 28. చూడండి డ్రోన్ చూడండి, పైకి చూడండి ఒకసారి, పైకి చూడండి డ్రోన్ ఒకసారి. చూడండి ఎంత హైట్ పంపించాను. ఆల్మోస్ట్గా మన కంటికి కూడా కనిపించట్లా. జూమ్ చేయబ్బా, జూమ్ చేయి, కస్టమర్కి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నా కింద చూడండి 50 మీటర్స్ వరకు మనం పంపించాను. చూడండి చాలా హైట్లో ఉంది. ఓకే చూడండి, ఇంకా పంపిస్తాను మీకు, చాలా హైట్ పంపిస్తాను. చూడండి ఇంకా చూడండి 50 మీటర్స్ దాటిపోయిందండి. 55, 56 ఆల్మోస్ట్ చూడండి నా కంటికి కూడా అంత హైట్లో వెళ్తుంది. 60 మీటర్స్ వరకు ఉంది. చూడండి ఒకసారి జూమ్ చేసి చూపించు, కనిపిస్తుందా ఏమైనా? సో చూడండి చాలా అంటే చాలా చిన్నది అయిపోయింది. అండ్ స్టేబిలిటీగా కూడా అక్కడే అలాగే ఉందండి. ఓకే, నేను రికార్డింగ్ చేస్తాను. ఓన్లీ 60 మీటర్స్ వరకే మీకు చాలా హైట్లో వెళ్ళిపోయింది. నేను దించుతాను చూడండి. ఇప్పుడు ఇలా చూడండి, నేను చాలా స్పీడ్గా దించుతాను. చూడండి నేను దించుతున్నాను. 58, 59 చూడండి చాలా స్పీడ్గా దిగుతుంది, స్టేబుల్గా. ఓకే, అక్కడ చూపించమ్మా, వాళ్ళకి కనిపిస్తుంది. చూడండి చాలా అంటే చాలా స్టేబుల్గా దిగుతుందండి డ్రోన్ కూడా. సో ఆల్మోస్ట్గా దిగిపోయిందండి. చూడండి ఏదో తేడాగా ఇప్పుడు మనం రేంజ్ టెస్ట్ చేద్దామండి. ఇప్పటికే మనం చాలా టైం మనం పైన ఉంచాం. ఇప్పుడు మనం రేంజ్ టెస్ట్ అనేది చేద్దాం. కొంచెం డిస్టెన్స్ అనేది మనం పంపిద్దాం. పంపించిన తర్వాత దాని వీడియో క్వాలిటీ కూడా మీకు నేను చూపిస్తాను. రేంజ్ టెస్ట్ చేద్దాం అండ్ జీపీఎస్ టెస్ట్ కూడా చేద్దాం. హైట్ పంపించాం కదా, ఇప్పుడు డిస్టెన్స్ పంపిద్దాం. చూడండి మీకు డిస్టెన్స్ అనేది నేను పంపించడం జరుగుతుంది. చూడండి ఆల్మోస్ట్గా చాలా డిస్టెన్స్ పంపించాను. సో చాలా డిస్టెన్స్ అనేది పంపించాను. మీకు డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ వెళ్తుంది. ఒకసారి మీకు రిటర్న్ టు హోమ్ అనేది ఆప్షన్ మీకు చూపిస్తాను చూడండి. రిటర్న్ టు హోమ్ వస్తుంది అనమాట. సో ఈ బటన్ నేను నొక్కాను. ఒకసారి డ్రోన్ చూడండి అక్కడ. సో నేను ఇక్కడ రిమోట్ ఇక్కడ పెట్టేస్తాను చూడండి. నేను ఎక్కడైతే నేను ప్లేస్ చేశాను అక్కడ షిఫ్టింగ్ చేస్తాను. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ పెట్టేస్తానండి. సో ఇక్కడ రిటర్న్ టు హోమ్ అని ఆప్షన్ పెట్టేస్తాను ఇలా తండి. సో చూడండి ఇక్కడ డ్రోన్ అనేది వచ్చేస్తుంది చాలా స్పీడ్గా వచ్చేసింది. చూసారా ఆల్మోస్ట్గా చూడండి ఇక్కడ వచ్చేసింది. నా రిమోట్ చూడండి అక్కడ ఉంది. రిమోట్ అక్కడ పెట్టేస్తాను. నేను కూడా వచ్చేసాను ఇక్కడికి. ఓకే చూడండి, ఇప్పుడు చూపించు పట్టుగా. సో చూడండి రిటర్న్ టు హోమ్ అనమాట. ఇది చూపించండి రిటర్న్ టు హోమ్ అండి. నేను ఏం చేయలేదు, నేను అక్కడ రిమోట్ అక్కడ పెట్టేస్తాను. సో నేను ఇక్కడ ఉన్నానండి. డ్రోన్ చూడండి, నా పైన చూడండి డ్రోన్. సో మనం అనేది ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఫ్లై చేసామండి ఈ ప్లేస్లోనా. హలో, ఇక్కడ మనం ఫ్లై చేసామండి. చూడండి డ్రోన్ అనేది వచ్చేసింది. సో మనం క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ కూడా చేయొచ్చండి. డ్రోన్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూడండి, మనం అక్కడ ఫ్లై చేస్తే ఇక్కడికి వచ్చిందండి. సో క్యాన్సిల్ మనం ఇంకో బటన్ నొక్కితే క్యాన్సిల్ అనేది అవుతుంది అనమాట. సో రిటర్న్ టు హోమ్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ అనమాట. సో మన ఫుల్ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఇంకోసారి నేను టెస్ట్ చేస్తాను. అండ్ దీనికి ఓకే, మనం ఇప్పుడు ఇంకొక మోడ్ అనేది మనం ట్రై చేద్దామండి. సో సర్కిల్ అనేది మనం ఒకసారి ట్రై చేద్దాం. దీంట్లోన సర్కిల్ ఎలా ఉంటుందో.
సో సర్కిల్ ఆప్షన్ నేను కొట్టాను చూడండి, నేనేం రిమోట్ ఆపరేట్ చేయట్లేదు. సో అది నన్ను రికార్డింగ్ అనేది చేస్తుంది అనమాట. చూసారా చుట్టూగా సర్కిల్గా అది నేనేం ఆపరేట్ చేయట్లేదు. చూపించబ్బా, చూడండి నేనేం ఆపరేటింగ్ చేయట్లేదు. సో డ్రోన్ అనేది ఆపరేట్ అవుతుంది, చుట్టూ సర్కిల్ అవుతుంది చూడండి. సో సర్కిల్ ఆప్షన్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే, మీరు ఏదైనా షూట్ చేయాలంటే ఆజీపురం ఛార్జింగ్ అనేది అయిపోతే మీకు ఇండికేషన్ అనేది వస్తుంది అనమాట. మీకు లో బ్యాటరీ అని చెప్పేసి వార్నింగ్ వస్తుంది. సో వార్నింగ్ వచ్చేటప్పుడు మనం దించేసుకోవచ్చండి. సో వార్నింగ్ ఆప్షన్ మీకు చూపిస్తుంది, లో పవర్ వార్నింగ్ అని చూపిస్తుంది. అలాంటప్పుడు మనం అనేది ముందుగానే ఎక్కడుంటే మనం దించేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆటోమేటిక్గా అయితే మనకి రిటర్న్ టు హోమ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మీకు ఇందులో బ్యాటరీ లో అయినా సరే రిటర్న్ టు హోమ్ రావడం జరుగుతుంది. అలాగే మీకు నెక్స్ట్ టైం మనం ఇంకోసారి ట్రై చేస్తాను. మీకు ఫుల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కూడా అది ఆఫ్ చేసి చూపిస్తాను. రిటర్న్ టు హోమ్ అనే ఆప్షన్ కూడా మీకు నేను చాలా బాగా చూపించాను అనుకుంటున్నాను. సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ డ్రోన్ మన స్టోర్లో రెడీగా ఉంటుంది. కాల్ చేయండి, కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఒక DJI డ్రోన్స్ ఎట్లా ఉందో ఆ క్వాలిటీలో ఉంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఓకే మీకు, నేను పర్వాలేదు, నేను పెద్దగా ఏం చెప్పను. బట్ వీడియో క్వాలిటీ అంటే మీకు 1080p కన్నా ఎక్కువ వస్తుంది, పర్వాలేదు. చాలామంది పేజెస్లో 4K సపోర్ట్ చేస్తుంది అండ్ చాలా మంచిగా ఉంటుందని చెప్తున్నారు. బట్ నేను కూడా చెప్తాను పర్వాలేదండి, బట్ నేను సూపర్ టోప్ అని మాత్రం నేను చెప్పను. అండ్ ఇంకా డిస్టెన్స్ అండి. సో డిస్టెన్స్ అనేది మీకు 1 కిలోమీటర్ రేంజ్ అని చెప్పేసి వాడు మనకి క్లైమ్ చేశాడు. బట్ 1 కిలోమీటర్ రేంజ్ అనేది నేనైతే అంతగా నేను కంప్లీట్గా నేను టెస్ట్ చేయలేదు. ఒక 500 to 600 మీటర్స్ వరకు మీకు వెళ్తుంది, 100% ఓకే. అండ్ హైట్ అయితే నేను చాలా బాగా పంపించాను. ఈ రేంజ్ డ్రోన్స్కి మీకు హైట్కి చాలా పర్వాలేదండి. నేను ఒక 80 మీటర్స్ వరకు ఇంకోసారి ట్రై చేశాను. ఓకే, నేను అంతకన్నా ఎక్కువ అంటే మళ్ళీ నేను ఇప్పుడు చాలా ఎక్కువ విండో వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఆపడం జరిగింది. అండ్ మీకు డిస్టెన్స్ కూడా చాలా హైట్ డిస్టెన్స్ అనేది మీకు వెళ్తుంది, పర్వాలేదు. మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్ ఉంటుందండి. సో మన నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. లేదంటే మన వెబ్సైట్లో కూడా ఉంటుంది. సో వెబ్సైట్ కొంచెం వర్క్ అవుతుంది. సో వీలైతే వెబ్సైట్లో ట్రై చేయండి. మన వెబ్సైట్లో మీకు ఆర్డర్ బుక్ అయితే ఓకే, లేదంటే నాకు కాల్ చేయండి, నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను. సో క్యాష్ ఆన్ డెలివరీ అనేది నేను మీకు ప్రొవైడ్ కూడా చేస్తాను. ఓకే, ఇది మంచి ఐటమ్ అండి. సో ఎవరైనా పెద్ద పెద్ద డ్రోన్స్ కొనాలి అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ దీంతో మీరు అన్ని విధాలుగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీరు మంచిగా ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు పెద్ద పెద్ద డ్రోన్స్ కొనండి. ఒకవేళ ఏవైనా పెద్ద పెద్ద డ్రోన్స్ మీరు కావాలనుకుంటే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. సో మేము అనేది మ్యాక్సిమం అరేంజ్ చేస్తాం మీకు, ఎందుకంటే మా దగ్గర అవి కూడా స్టాక్ ఉంటాయి, మేము అవి కూడా మీకు అరేంజ్ చేస్తాను. ఓకేనా? సో మంచి ప్రైస్ ఇస్తానండి అది కూడాను. సో ఇది కూడా మంచి ప్రైస్కి మీకు ప్రొవైడ్ చేస్తానండి. జస్ట్ ఈ ఆఫర్ లాస్ట్ టైం నేను దీపావళికి అండ్ దసరాకు కూడా మంచి మంచి ఆఫర్స్ ఇద్దాం అనుకున్నాను. బట్ నాకు ఆ రోజు వీడియో చేయడానికి అవ్వలేదు. సో ఈసారి మీకు మంచి ఆఫర్ ఇస్తున్నానండి. ఇదే ఐటమ్ మీకు బయట మార్కెట్లో చూసుకున్నా, ఆన్లైన్లో చూసుకున్నా చాలా ఎక్కువ ప్రైస్గా అమ్ముతున్నారు. ఇప్పుడు అమెజాన్ లాంటి ప్రైజెస్ అయితే మరీ టూ మచ్ అనమాట. 18,000 16,000 వరకు అమ్ముతున్నారు. బట్ నేను మా అలా కాదు, మీకు మంచి ఆఫర్ అండి. జస్ట్ 8,000 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తానండి. జస్ట్ 8,000 రూపీస్కే. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి, కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో నా పేజ్ని అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ గంట సింబల్ మీరు కొడితే కంటిన్యూగా నా వీడియోస్ ఎప్పటికైతే వస్తాయో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో వెంటనే మీరు త్వరగా చూడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.